కరుణగల యేసయ్యా ఈ జీవితానికి నీవే చాలునయ్యా కరుణగల యేసయ్యా ఈ జీవితానికి నీవే చాలునయ్యా నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయా నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయా కరుణగల యేసయ్యా ఈ జీవితానికి నీవే చాలునయ్యా కరుణగల యేసయ్యా ఈ జీవితానికి నీవే చాలునయ్యా నీ అపారమైన కరుణతో ఈ మాసమంతా కాచిన యేసయ్యా నీకు స్తోత్రమయ్యా నీవు ప్రేమ చూపి 2026 సంవత్సరము జనవరి మాసమంతా నీ కృపణించినందుకై స్తోత్రమయ్యా నా సొంత ఆలోచనలే కలిగించెను నష్టము నీకు కలిగిన ఆలోచనలే నాకు లాభమాయను నా సొంత ఆలోచనలే కలిగించెను నష్టము నీకు కలిగిన ఆలోచనలే నాకు లాభమాయను ఆలోచనకార్దా నీ ఆలోచనయే నాకు క్షేమమయ్యా ఆలోచనకార్దా నీ ఆలోచనయే నాకు క్షేమమయ్యా నీ ఆలోచనయే నాకు క్షేమమయ్యా నీ ప్రేమే చూపకపోతే నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయా నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయా కరుణగల యేసయ్యా ఈ జీవితానికి నీవే చాలునయ్యా కరుణగల యేసయ్యా ఈ జీవితానికి నీవే చాలునయ్యా
విడిచి విడువలేదు నీ ప్రేమ విడిచిపెట్టలేనిది. విడువని విమోచకుడా, విడువని విమోచకుడా, నీలోనే ఉండుట నాకు క్షేమమయ్యా. విడువని విమోచకుడా, విడువని విమోచకుడా, నీలోనే ఉండుట నాకు క్షేమమయ్యా. నీలోనే ఉండుట నాకు క్షేమమయ్యా. నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో, నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయా. నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో, నీ కృపయే లేకపోతే కరుణగల యేసయ్యా, ఈ జీవితానికి నీవే చాలునయ్యా. కరుణగల యేసయ్యా, ఈ జీవితానికి నీవే చాలునయ్యా. నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో, నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయా. నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో, నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయా. నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో, నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయా. నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో, నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయా. మంచిది. దేవుని ఘనమైన నామములో ఈనాటి ఈ సంపూర్ణ రాత్రి కూడికకు చేరొచ్చిన దేవుని పిల్లలైన మీకందరికి కూడా ప్రభు పేరిట శుభాలు తెలియజేస్తున్నాను. దేవుని ఉన్నతమైన కృపలో గడిచిన ఈ జనవరి మాసమంతటిలో ఆయన అపారమైన ప్రేమనిచ్చి 2026 సంవత్సరము జనవరి మాసము ముగింపు దినంలో మనమున్నాం. ఈ మాసమంతా దేవుడు మనల్ని కాచి ఆయన అపారమైన ప్రేమను మనపై ఉంచినందుకు మనం ఏం చేయాలండి? కృతజ్ఞతగా ప్రార్థన చేయాలి. ప్రతి విధమైన పరిస్థితులు ఎదురవుతున్నప్పుడు భక్తుల యొక్క ప్రార్థనా జీవితాలను మనము ఆచరణలోనికి తీసుకోవాలి. ఈరోజు మనము ఇశ్రాయేలు కోసము నెహెమ్యా చేసిన ప్రార్థనను మనం జ్ఞాపకం చేసుకుందాం. నెహెమ్యా గ్రంథము 1వ అధ్యాయము 4వ మాటను చూసినప్పుడు, లేదా 3 చదువుదాం. వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశములో బహుగా శ్రమను నిందను పొందుచున్నారు. మరియు యెరూషలేము యొక్క ప్రాకారము పడదోయబడినది, దాని గుమ్మములను అగ్నిచేత కాల్చబడినవని నాతో చెప్పిరి. చాలు. అహల్య కుమారుడైన నెహెమ్యా
ఇశ్రాయేలు ప్రజలైనటువంటి వారు బబులోనులో ఉన్నటువంటి బానిసత్వం నుంచి విడిపించబడి ఆ చెర నుంచి తప్పించబడి దేవుని పిల్లలుగా ఉండాలని, ఆ చెరలో వారు పడుతున్నటువంటి వేదనను, శ్రమను, నిందను చూసినప్పుడు ఆయన దేవుని సన్నిధిలో ఈ రీతిగా ప్రార్థిస్తున్నాడట. నా ప్రియ దేవుని సంగమా, ఈనాడు మనము నేర్చుకోవలసినటువంటి ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే, సంఘములైనను, గ్రామములైనను, కుటుంబాలైనను ఎవరైనా శ్రమను, నిందను అనుభవిస్తున్నప్పుడు వారి కొరకు మనము ప్రార్థించే అనుభవాన్ని నేర్చుకోవాలి. ప్రతి విధమైన పరిస్థితులు ఎదురవుతున్నప్పుడు వారి కొరకు మనము ప్రార్థించే అనుభవాన్ని నేర్చుకోవాలి. ఈనాడు నెహెమ్యా భక్తుడు ఇశ్రాయేలీయుల యొక్క ఆ బబులోనులో చెరపట్టబడినటువంటి పరిస్థితుల కొరకు దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నాడు. ఏమని ప్రార్థిస్తున్నాడు? 4వ వాక్యం చూడండి. ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసముండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని, ఎట్లనగా, ఆకాశమందున్న దేవా యెహోవా, భయంకరుడమైన గొప్ప దేవా, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించి నడుచు వారిని కటాక్షించి వారితో నిబంధనను స్థిరపరచువాడా. ప్రియులారా, జాగ్రత్తగా మాటలను గమనించినప్పుడు, మనము ప్రార్థన చేయటము ప్రారంభించినప్పుడు మన ముందున్నటువంటి సవాల్, మన ముందున్నటువంటి పరిస్థితి, మన ముందున్నటువంటి అవసరత, దాన్ని బట్టి మనం దేవుని దగ్గర ప్రార్థన చేయాలి. కొన్నిసార్లు ప్రార్థనలు చేయమన్నప్పుడు చాలామంది రకరకాలుగా చేస్తుంటారు. తెలిసిన వాళ్ళంతే, తెలియని వాళ్ళంతే. ప్రార్థన చేయగానే ఆదికాండం నుంచి ప్రకటన వరకు చదివేస్తుంటారు. మాకు మార్కాపురంలో ఒక పెద్ద పాస్టర్ ఉన్నాడు. ప్రతి కార్యక్రమానికి పాపం ఆయన్నే పిలుస్తూ ఉంటారు, ఎందుకంటే పెద్ద పాస్టర్ కదా. వాక్యం చెప్పయ్యా అంటే బైబిల్ తెరిసే పని లేదు ఆయన. ఆదికాండం నుంచి మొదలుపెట్టి 66 పుస్తకాలు చెప్పుకుంటూ వస్తాడు. కొంతమందిని ప్రార్థన చేయమన్నప్పుడు కూడా సందర్భం ఏంటి, దేని కొరకు ప్రార్థన చేస్తున్నాం, అక్కడ ఏ మాటలను ఉచ్చరించాలి, ఇది ఏ సందర్భము అని ఆలోచన చేయరు. ప్రార్థన చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఆలోచించి ప్రార్థన చేయాలి. మనం దేవుని దగ్గర అడుగుతున్నప్పుడు కూడా ఏ సందర్భము, ఏ పరిస్థితి. అందుకే ఇక్కడ నెహెమ్యా ప్రార్థనను మనం చూసినప్పుడు ఇశ్రాయేలీయుల కోసము ఆ బబులోను చెరలో ఉండి, ఆ బబులోనులో ఉన్నటువంటి ఆ చెరపట్టబడిన స్థితిలో నుంచి కొంతమంది అక్కడ నుంచి తప్పించుకొని బయటకు వచ్చిన వారు. అందుకే 2వ వాక్యంలో మాట రాబడి ఉంటుంది, నా సహోదరులలో హనాని అను ఒకడును యూదుల్లో కొందరును వచ్చిరి, చెరపట్టిన బడిన శేషములో తప్పించుకొనిన యూదులను గూర్చి యెరూషలేముని గూర్చి నేను వారు అడిగినప్పుడు, వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశములో బహుగా శ్రమను, నిందను పొందుచున్నారు. ఏ దేశంలో? బబులోను దేశంలో. బబులోను దేశంలో బహు శ్రమలతో, బహు నిందలతో, బహుగా నిందను అనుభవిస్తున్న వారి కొరకు మరి భక్తుడు ప్రార్థిస్తున్నాడు. నేను అందుకే చాలా మార్లు ఎప్పుడు చెప్తూనే, బహుశా అందుకేనేమో నా కుటుంబం కొరకు నేను దాదాపు ఎప్పుడు ప్రార్థన చేయను. ఎందుకో నాకు అలా అడగాలనే ఆలోచన ఉండదు. పాస్టర్ అప్పుడప్పుడు అంటుంటుంది, నీకు ఆయిల్ మీద విశ్వాసం లేదా, ప్రార్థన మీద భక్తి లేదా? ఏమండి, సేవకుడికి లేకపోతే విశ్వాసం ఉంటుందా? అక్కడ రీజన్ ఏంటంటే, నా కొరకు నేను దేవుని దగ్గర అడగడం అనేది నాకెందుకు అంతగా
ఇష్టం అనిపించాలి. నా అక్కరేంటో ఆయనకి తెలియదా? నా అవసరత ఏంటో నాకు ఆయనకి తెలియదా? నేను ఎప్పుడైతే నీ గురించి ప్రార్థన చేయటం మొదలు పెట్టానో నేనెవరో, నా పరిస్థితి ఏంటో ఆయనకు ముందుగానే తెలుసు. నెహెమ్యా భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు. బబులోను చెరలో శ్రమల పాలై నిందన పాలైనటువంటి వారి కొరకు ఆయన అక్కడ ప్రార్థన చేస్తున్న మాటలు ఏంటంటే చాలా శ్రేష్టంగా ఉన్నాయి. ఆకాశమందున్న దేవా, భయంకరుడమైన గొప్ప దేవా, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలు అనుసరించి నడుచు వారిని చాలా జాగ్రత్తగా ఆలకించాలి. మనం ప్రార్థన చేస్తున్నప్పుడు, ఆ ప్రార్థన మనం అడుగుతున్నప్పుడు ఎవరి గురించి మనం అడుగుతున్నామో అడుగుతున్న వ్యక్తుల యొక్క ప్రామాణికం ఇక్కడ ప్రాధాన్యతను చూపిస్తూ ఉంది. ఇక్కడ అడుగుతున్నప్పుడు ఆయన చాలా చక్కగా అడుగుతున్నాడు. వారిలో ఉన్నటువంటి ఆ విశిష్టతలను అడుగుతున్నాడు. వారిలో ఏమున్న వారిని గురించి అడుగుతున్నాడు? నిన్ను ప్రేమించే వారిని, నీ ఆజ్ఞలు అనుసరించే వారిని. ప్రతి ఒక్కరిని గురించి అడగలేదండి. మనం ఇక్కడికి వచ్చాము, ప్రార్థన బయట ఉన్న అందరి కొరకు చేస్తాం. కానీ ఇక్కడ ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాడు ఆయన. నిన్ను ప్రేమించేవాళ్ళు, నీ ఆజ్ఞలను అనుసరించేవారు, నీ కట్టడల ప్రకారం నివసించేవారు. చూసారా ప్రార్థనలు ఎంత వ్యత్యాసం ఉందో? అంటే దేవుడు ఎవరు ప్రార్థనలు వింటాడు? ఆయనను ప్రేమించే వారి కొరకు మనం ప్రార్థించినప్పుడు, ఆయన ఆజ్ఞలను అనుసరించే వారి కొరకు మనం ప్రార్థించినప్పుడు దేవుడు కటాక్షిస్తాడు, కరుణ చూపుతాడు. ఆయన నిబంధనను స్థిరపరచు. ఆయన నిబంధన చేశాడు. నా ఆజ్ఞను అనుసరించి వారిని నేను ఎల్లప్పుడూ విడువనన్నాడు. అందుకొరకే భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా నీ ఆజ్ఞలను అనుసరించి నీ కట్టడల ప్రకారం బ్రతుకుతున్నటువంటి నీ పిల్లలైన వారు ఆ బబులోను చెరలో ఉన్నారయ్యా, వారి కొరకు నేను ప్రార్థిస్తున్నాను. ఆ రీతిగా ప్రారంభించాడు. ఎలా ప్రార్థిస్తున్నాడు? నీ చెవి ఎక్కి నీ నేత్రములు తెరచి నీ సన్నిధిని దివారాత్రము నీ దాసులైన ఇశ్రాయేలుల పక్షముగా నేను చేయు ప్రార్థన అంగీకరించుము. ఆమేన్. దేవుని దాసులు, దేవుని సేవకులు, భక్తులు అనబడినటువంటి వారు ఆయన పిల్లల కొరకు చేస్తున్నటువంటి ప్రార్థన. దేవుని దాసులు ఎప్పుడు కూడా ఆయన పిల్లలైన వారి పక్షమున ప్రార్థన చేస్తూ ఉంటారు. ఆయన అక్కడ అంటున్నాడు, నీవు చెవి యొగ్గి నీ నేత్రములు తెరచి నీ సన్నిధి దివారాత్రము నీ దాసులైన ఇశ్రాయేలీయుల, నా ప్రియులారా, ఇశ్రాయేలీయుల పక్షముగా నేను చేయు ప్రార్థన అంగీకరించుము అంటాడు. ఒకసారి మనము నిర్గమకాండము 20వ అధ్యాయము 6వ వాక్యాన్ని చూద్దాం. ఎస్, 1000 తరముల వరకు కరుణించువాడునై ఉన్నాను. చాలు ప్రియులారా, జాగ్రత్తగా మనం గమనిస్తే ఆయనను ప్రేమించి ఆయన ఆజ్ఞలు గైకొను వారిని ఎలా అంట? మనం ఇప్పుడు 2-3 తరాల్లో ఉన్నామేమో మహా అయితే, అంతే కదా? ఆయన ప్రేమిస్తే, ఆయన ఆజ్ఞలను మనము గైకొంటే నిజంగా 1000 తరముల ఆశీర్వాదాలు ఉంటాయండి. మనం 2-3 తరాలే కష్టంగా చూస్తున్నాం. 1000 తరాల ఆశీర్వాదాలు ఇస్తాడంట. మరి ఎందుకు పొందలేకపోతున్నామంటే ఆయన ఆజ్ఞలను అనుసరించే వారు కొదువుగా ఉన్నారు, ఆయనను ప్రేమించేవారు కొదువుగా ఉన్నారు.
ఆయనను అడిగేవారు కొదువుగా ఉన్నారు. అందును బట్టి నెహెమ్యా భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా ఏమంటున్నాడు? ఇశ్రాయేలు పక్షముగా నేను చేయు ప్రార్థనను అంగీకరించుము. నీకు విరోధముగా పాపము చేసిన ఇశ్రాయేలు కుమారుల దోషమును నేను ఒప్పుకొనుచున్నాను. నేనును నా తండ్రి ఇంటి వారును పాపము చేసి ఉన్నాము. చాలు. పిల్లరా, గమనించినట్లయితే దేవుని దగ్గర ఎంతగా మనము తగ్గించుకోవాలి అంటే ఊహకందనంత. ఈయన ఒక భక్తుడయ్యుండి ప్రజల కొరకు ప్రార్థన చేస్తున్నటువంటి ఒక సేవకునిగా ఉండి, ఒక రాజుగా ఉండి, ఎన్ని అర్హతలు కలిగిన వాడుగా ఉన్నప్పటికీ దేవుని దగ్గర ఎంత చక్కగా కూర్చున్నాడు చూడండి. నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశం మందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేస్తున్నాను. దేవుని దగ్గర నుంచి ఊరికే రావు, కన్నీరు విడవాలి, విజ్ఞాపన చేయాలి, మనపూర్వకంగా చేయాలి. అదిగో ఆయన అంటున్నాడు, అయ్యా నువ్వు ఆకాశమందున్న భయంకరుడు అయిన దేవుడు, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించే వారిని నువ్వు కటాక్షించేవాడు. ఆయన కటాక్షిస్తే ఆ యొక్క ఆశీర్వాదం ఎలా ఉంటుందట? 1000 తరముల వరకు ఉంటుందట. చూసారండి, ఆయనను ప్రేమించి ఆయన ఆజ్ఞలను అనుసరించగలిగితే మనము 1000 తరముల ఆశీర్వాదాలను పొందుకుంటాం. మరి ఒక తరానికి సరిపోయే ఆశీర్వాదాన్ని కూడా మనం ఎందుకు పొందుకోలేకపోతున్నాం? ఆలోచించండి. ఒక తరానికి సరిపోయే ఆశీర్వాదం కూడా మనం ఎందుకు పొందుకోలేకపోతున్నాం? ఆయన అంటున్నాడు, నా ఆజ్ఞలు అనుసరిస్తే 1000 తరముల ఆశీర్వాదాలు ఉంటాయంటున్నాడు. అంటే దాని అర్థం ఏంటి అంటే మనం ఆయన ఆజ్ఞలను అనుసరించట్లేదు. మన పితరులు మహా అయితే 2-3 తరాలు చూస్తున్నారు. మనం ఒక తరం గతించి 2వ తరం చూస్తాం లేదా నమ్మకం లేని స్థితిలో బ్రతుకుతున్నాం. దానికి కారణం ఏంటంటే దేవుణ్ణి ప్రేమించడం తక్కువైపోయింది. లోకాన్ని ప్రేమించినంత దేవుణ్ణి ప్రేమించలేకపోతున్నాం. లోకములో ఉన్న సర్వ సంపదలపై కలిగిన ప్రేమ దేవునిపై లేదు. ఆయన ఆజ్ఞలు, ఆయన కట్టడలు అనుసరించేటువంటి ఆ మినిమం ప్రార్థన జీవితము మనలో ఉండట్లేదండి. ఆయన ఎవరి కొరకు ప్రార్థన చేస్తున్నాడు? నెహెమ్యా తన కొరకు ఏమన్నా అడిగాడండి? తన కొరకు ఏమన్నా అడిగాడా? అయ్యా నా కొరకు అడుగుతున్నాను, నా అన్నదమ్ముల కొరకు అడుగుతున్నాను, నాకు సహాయం చేయి, నాకు అది లేదు, నాకు ఇది లేదు, నాకు ఏదో అక్కరుందని అడగట్లేదు. నా ప్రియ దేవుని సంగమా, చెరపట్టబడినటువంటి బబులోనిలో ఉన్నటువంటి దేవుని పిల్లల కొరకు అడుగుతున్నాడు. ఈరోజు మనం కనీసం మినిమం అంటే మినిమం సంగమ కొరకు ఎప్పుడైనా ప్రార్థించామా? ఎప్పుడైనా కన్నీరు విడిచామా? సంఘము కొరకు కన్నీరు విడిచి దుఃఖముతో ఒక దినం ఉపవాసం ఏదైనా ఉన్నామా? దుఃఖంతో దేవుని సన్నిధిలో దుఃఖించే అనుభవం కావాలి. ఆయన నేత్రములు తెరిచి ఆయన చెవులు మన మాటలను ఆలకించేంత వరకు ప్రార్థించే అనుభవం కావాలి. ఆయన దగ్గర మన అపరాధములను ఒప్పుకోవాలి. అందుకే ఆయన అక్కడ అంటున్నాడు, నీకు విరోధముగా పాపము చేసిన ఇశ్రాయేలు కుమారుల దోషమును నేను ఒప్పుకుంటున్నాను. సేవకుడు ఒప్పుకుంటున్నాడు ఆయన పిల్లల పక్షాన. అయ్యా నేను ఒప్పుకుంటున్నాను, వారు నీ ఎడల నీకు అవిధేయత చూపిన విధానాన్ని బట్టి నేను ఆ దోషమును నేను భరిస్తాను.
అంత మాత్రమే కాకుండా నేనును నా తండ్రి ఇంటి వారును పాపం చేస్తున్నాము. అది ఎంత ఒదిగి ఉండే స్వభావం. ఇంకా మన ప్రవర్తనను బహుగా చెప్పాడు చూడండి 7వ వాక్యంలో. నీ ఎదుట బహు అసహ్యముగా ప్రవర్తించితిమి, నీ సేవకుడైన మోషే చేత నీవు నిర్ణయించిన ఆజ్ఞలనైనను కట్టడలైనను విధులైనను మేము గైకొనకపోతిమి. దాదాపుగా మనం ధ్యానం చేస్తున్నటువంటి అనుదిన ధ్యానాల్లో 119వ కీర్తనలో కూడా ధర్మశాస్త్రమును గురించినటువంటి ఏ సంగతులు అక్కడ మనం నేర్చుకుంటూ ఉన్నాం కదా. ఇక్కడ సూటిగా ఒప్పుకుంటున్నాడు. ఏమంటే సూటిగా దేవుని ఎదుట ఒప్పుకుంటున్నాడు. నీ ఎదుట బహు అసహ్యముగా ప్రవర్తించితిమి, నీ సేవకుడైన మోషే చేత నీవు నిర్ణయించిన ఆజ్ఞలైనను కట్టడలనైనను వీధులనైనను మేము ఏమండి గైకొంటున్నామా? ఆయన మన కొరకు సిద్ధపరిచిన ఆజ్ఞలను గైకొంటున్నామా? ఆయన మన కొరకు సిద్ధపరిచిన కట్టడలకు మనం లోబడుతున్నామా? చూడండి, దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 4వ వాక్యాన్ని ఒకసారి చదువు. దానియేలు గ్రంథము. నేను నా దేవుడైన యెహోవా ఎదుట ప్రార్థన చేసి ఒప్పుకొన్నదేమనగా, ప్రభువా, మహత్యము కలిగిన భీకరుడు వగు దేవా, నీ ఆజ్ఞలను అనుసరించి నడుచు వారి ఎడల నీ నిబంధనను నీ కృపను జ్ఞాపకము చేయువాడా. చాలు. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని దగ్గర చక్కగా ప్రార్థన చేస్తున్నాడు. దానియేలు గారు చేస్తున్న ప్రార్థన ఇది. ఆయన చేస్తున్నాడు. ఆయన ప్రజల కొరకే ప్రార్థన చేస్తున్నాడు. ఏమని చేస్తున్నాడంటే, నేను నా దేవుడైన యెహోవా ఎదుట ప్రార్థన చేసి ఏమని ఒప్పుకుంటున్నానంటే, మహత్యము కలిగిన దేవా, నీ ఆజ్ఞలను అనుసరించి నడుచువాడి ఎడల. ఏమండి, దేవుని ఆజ్ఞలు, దేవుని నిబంధన, దేవుని కట్టడలే మన ప్రార్థనకు ప్రాముఖ్యమైనటువంటి మూల కంబం అండి. ప్రార్థనే దేవుని దగ్గర మనం ఏది కోరినా, ఏది అడిగినా, ఏది ఆయన మనకు కార్యములను కనపరచవలనన్నా మొదట మన యొక్క ప్రార్థనా జీవితం. ఆయన విధులు, ఆయన ఆజ్ఞలు, ఆయన ఇచ్చినటువంటి కట్టడల ప్రకారం నడుస్తున్నాం అనేదే ప్రాముఖ్యము. ఒక విశ్వాసికి ప్రాముఖ్యమైనటువంటి ఆత్మీయ స్థితిని ఎక్కడ కనపరుస్తుందంటే, ఆయన కట్టడలను అనుసరించి నడుచుట. దేవుని దగ్గర మనం అడగాలంటే మనకు కూడా ఒక అర్హత ఉండాలండి. ఏంటి అర్హత అంటే, మొదట ప్రార్థిస్తున్న మనము లేదా నేను ఆయన కట్టడల ప్రకారం నివాసం చేస్తున్నానా? మనం చేసే ప్రార్థనను దేవుడు అంగీకరించాలండి. అంగీకరించే విధముగా మనం ఉన్నామా? ఎందుకు దేవుడు మన ప్రార్థనలు అంగీకరించలేకపోతున్నాడు అనే విషయాన్ని మనం జాగ్రత్తగా నెమరు వేసుకుంటే, ఆయన ఎదుట బహు అసహ్యంగా ప్రవర్తించినటువంటి పిల్లలుగా ఉంటున్నాము. దేవుని ఎదుట ఎంత భక్తి కలిగినటువంటి జీవితాన్ని మనం అనుసరిస్తున్నాము. అందుకనే అంటున్నాడు, నీ సేవకుడైన మోషే చేత నీవు నిర్ణయించిన ఆజ్ఞలు కదా, ఆ ఆజ్ఞల ప్రకారం మనం ఎలా నడుస్తున్నాము? ఆ ఆజ్ఞలను, ఆ విధులను మనము గైకొంటున్నామా? గైకొనడం అంటే వాటిని అనుసరించటము, వాటి ప్రకారం జీవించటము. వాటి ప్రకారము బ్రతుకుతున్నామో లేదో ఎప్పుడైనా మనం ఆలోచించామా? మరలా చెప్తున్నాను, మనము ప్రార్థన చేస్తున్నామంటే, మన ప్రార్థనను దేవుడు ఆలకించాలంటే మొదట ఆయన కట్టడలు, ఆజ్ఞలు, విధులను మనం అనుసరిస్తున్నామా?
ఈరోజు దేవుడు నెహెమ్యా ప్రార్థన వింటున్నాడు, దానియేలు చేసిన ప్రార్థన వింటున్నాడు. అయితే ఆ రెండు సందర్భాల్లో కూడా ఇరువురు అడుగుతున్న మాట ఏంటంటే, అయ్యా నీ ఆజ్ఞలను నీ కట్టడలను నిన్ను ప్రేమించే వారిని కటాక్షించుము అని ప్రార్థన చేస్తున్నారు. దేవుణ్ణి అనుసరిస్తూ ఆయన చిత్తానికి లోబడుతున్న వారి కొరకే ప్రార్థిస్తున్నారు. గ్రామంలో అనేక మంది నివాసం చేస్తుంటారు, కానీ అందరూ దేవుణ్ణి ఎరిగిన వారుగా లేరు కదా. ఇది ఎంత దౌర్భాగ్య స్థితి కదా. మరి ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన పర్టిక్యులర్గా ఎవరైతే నీ ఆజ్ఞలను అనుసరిస్తున్నారో, ఎవరైతే నీ కట్టలకు లోబడుతున్నారో వారిని నువ్వు కటాక్షించు అని అడుగుతున్నాడు. 8వ వాక్యంలో అంటాడు, నీ సేవకుడైన మోషేతో నీవు సెలవిచ్చిన మాటను జ్ఞాపకము తెచ్చుమును. అదేదమనగా, మీరు అపరాధము చేసిన ఎడల జనులలోనికి మిమ్మను చెదరగొట్టుదును. అయితే మీరు నా వైపు తిరిగి నా ఆజ్ఞలను అనుసరించి నడిచిన ఎడల భూదిగంతముల వరకు మీరు తోలివేయబడినను అక్కడి నుండి సహా మిమ్మను కూర్చి నా నామము ఉంచుటకు నేనేర్పరచుకున్న స్థలముకు మిమ్మను రప్పించుతునని నీవు సెలవిచ్చితివి కదా. దేవుని దగ్గర విజ్ఞాపన చేస్తున్నాడు. ఆయన వైపు తిరిగి ఆయన ఆజ్ఞలను అనుసరించటమే ప్రాముఖ్యమైనటువంటి ప్రార్థనా జీవితం అండి ఇది. ఆజ్ఞలు లేని ప్రార్థన, కట్టడలు అనుసరించి ప్రార్థన వ్యర్థమైనదే. ఈరోజు పరిశీలించుకోవాలి. ఎస్, దేవుని ఆజ్ఞలు కట్టడలను మనం అనుసరిస్తున్నామా? ఆ ఆజ్ఞలు కట్టడలను ఒకసారి రిపీట్ చేసుకోండి. మరలా మరలా చదవడానికి ప్రయత్నం చేయండి. మరలా మరలా వాటిని ఏమున్నాయి, అవి ఏం చెప్పాడు ఆయన, ఆ నేర్పించిన వాటిలో ఎందులో నేను కొదవగలిగినాను, నా సంఘం ఎందులో కొదగలిగింది, నా కుటుంబం ఎందులో కొదగలిగిందని ఒకసారి నెమరేసుకోవాలి. ఆయన నేర్పించినటువంటి ఆ 10 ఆజ్ఞలను జాగ్రత్తగా ప్రతిదినం నెమరేసుకోవాలి. అప్పుడు మన ఆత్మీయ స్థితి ఏంటి అర్థమవుతుంది. అప్పుడు మనం ఎలా బ్రతుకుతున్నామో, దేవునికి ఇష్టరాలుగా నివాసం చేస్తున్నాము లేదో ఒకసారి జ్ఞాపకం చేసుకోగలుగుతాం. ఆయన వైపు తిరగాలి, ఆయన ఆజ్ఞలను అనుసరించాలి, ఆయన నామాన్ని ఉచ్చరించటానికి ఆయన మనకు ఏర్పాటు చేసినటువంటి ఉన్నతమైనటువంటి ఆ మందిరావరణంలో నివాసం చేస్తున్నప్పుడు మనం అడుగుతున్నవన్నీ కూడా ఆయనకు అంగీకారంగా ఉన్నాయా? దేవుడు నా ప్రార్థనను ఆలకించే ఆ కట్టడలు నాలో ఉన్నాయా? ఏమండి, ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే, ఆయన ఆజ్ఞలను జ్ఞాపకం చేసుకొని ఆయన కట్టడల ప్రకారము బ్రతికేటువంటి ఆ విశ్వాస క్రియలు నాలో ఉన్నాయా? నిజంగా దేవుడు మన ప్రార్థన ఆలకించాలి అంటే భక్తుల యొక్క ప్రార్థన ఏమైందో నెమరేసుకోవాలి. కంటత ప్రార్థనలు అందరికీ బాగానే వచ్చేసినాయి. అక్కర్ల గురించి అడగటం బాగానే నేర్చుకున్నాం. అవసరాలను బట్టి ప్రార్థించడం బాగానే నేర్చుకున్నాం. శ్రమలు బాధలు వచ్చినప్పుడు ప్రార్థించడం బాగానే నేర్చుకున్నాం. మంచిదే. అయితే మన ప్రార్థనలో ఎంత శక్తి ఉంది, ఆ ప్రార్థనలో ఉన్న శక్తి ఎంతది అనేది తెలుసుకోవాలి. చేసిన ప్రార్థన దేవుని సన్నిధికి చేరి నాకు జవాబు వచ్చే విధముగా, అందుకే ఆయన అక్కడ భక్తుడు అన్నాడు కదా, ఆయన ఏమంటున్నాడు, ఆయన ప్రార్థన గురించి ఏమని చెప్పాడు? అయ్యా నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించి నడుచు వారిని కటాక్షించు అని ప్రార్థన చేస్తున్నాడు.
అంటే ప్రేమించిన వారికి, ఆయన ఆజ్ఞలను అనుసరించిన వారికి ఆయన యొక్క కటాక్షము, ఆయన కృప ఉండదనే కదా అర్థం. దేవుడు ప్రేమిస్తాడు, ఇట్స్ ఓకే. ఆయన పాపిని ప్రేమిస్తాడు, దొంగను ప్రేమిస్తాడు, వ్యభిచారిని ప్రేమిస్తాడు. ఎటువంటి మరి దేవునికి అయిష్టమైన కార్యములు జరిగిన అందరినీ, అందుకే ఇక్కడ ఆయన చక్కగా ఒప్పుకున్నాడు, నీ ఎదుట బహు అసహ్యంగా ప్రవర్తించితివి. దేవుని దగ్గర ఒప్పుకోవాలి. నీ ఎదుట అసహ్య కార్యములు చేసేవారము, ప్రార్థించుటకు కూడా అర్హత లేని వారము, నీ ఆజ్ఞలు విధులు కట్టడలు ఎరుగని వారము అని ఆయన దగ్గర ఒప్పుకోవాలట, ఆయన దగ్గర అడగాలట. ఊరికే నేను ప్రార్థన చేశాను నాకు అన్ని ఇచ్చేస్తాడంటే ఏమి ఇవ్వడండి. భక్తులు చేసిన ప్రార్థనలు కూడా నీ ఆజ్ఞలు, నీవిచ్చిన నిబంధన, నీవిచ్చిన కట్టడలు, నీవిచ్చిన విధులు, ఇవి ప్రాముఖ్యమైనవి. ప్రార్థనకు మూలమైనవి మొదటివి. మన ప్రార్థనలో శక్తి కావాలి. ఏమండి, ఫోన్లో సిగ్నల్ లేకపోతే ఏమవుతుంది? ఆ టవర్ అనేది లేకపోతే సిగ్నల్ కట్ అయిపోతుంది, మనం పెట్టిన ప్రతిదీ ఆగిపోతుంది. కారణం ఏంది? నెట్ కనెక్ట్ అవ్వట్లేదు. దేవునితో కనెక్ట్ అవ్వాలంటే కూడా ఆయన మనకు నిచ్చాడు. ఆ కట్టడల గురించే భక్తులు ప్రార్థన చేస్తున్నారు. ఏంటయ్యా, ఏంటి స్థితి? దేవుని దగ్గర మేమేం అడుగుతున్నాము? మేము అడుగున్నవి పొందుకోవడానికి మాకు అర్హత ఉందా? దేవుని దగ్గర అడిగే అర్హత, దేవుని దగ్గర అడిగి పొందుకునేటువంటి ఉన్నతమైన కృప కొరకు మొరపెట్టే అనుభవం, దేవుడు ఆలకించే వరకు ప్రార్థించే అనుభవం, ఆలకించే వరకు ప్రార్థించేవారట. యాకోబు రాత్రంతా దేవుని ఎదుగా పెనుగులాడాడట. ఎందుకు? నిద్ర పట్టుకున్నా అంటే ఎందుకు పెనుగులాడాడు? నిద్ర పట్టుకున్నా. నాకు రావలసిన ఆశీర్వాదము నువ్వు ఇచ్చేంత వరకు నేను నిద్రపోను. ఈరోజు దేవుని దగ్గర నుంచి మనం ఏదైనా పొందుకోవాలంటే ఆయనతో పెనుగులాడాలి. అయ్యా, నా అవిధేయత ఏమన్నా ఉంటే, నా ప్రవర్తన ఏమైనా తప్పుగా ఉంటే, నేను ప్రార్థించే విధానం ఏమైనా తప్పుగా ఉంటే, నీకు అయిష్టమైన కార్యములు ఏమైనా నా జీవితంలో ఉంటే, ఈ నూతన సంవత్సరము మొదటి మాసంలో నీ సన్నిధులు అడుగుతున్నానయ్యా. ఈ సంపూర్ణ రాత్రి ఆరాధనలో నీ సన్నిధిలో నేను ఒప్పుకుంటున్నాను. నీ కట్టడలను, నీ ఆజ్ఞలను, నీ విధులను, నీ నిబంధనలను నేను నేర్చుకోవడానికి నాకు నేర్పిమని అడగగలిగితే అప్పుడు దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. అవి లేకుండా మనం చేసే ప్రార్థనలు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అంటారు. నేను కూడా ప్రార్థన చేశాను అంతే. దేవుడు ఆలకించే ప్రార్థన చేయాలి. 11వ వాక్యం చూడు, అక్కడ అంటాడు, యెహోవా చెవియొగ్గి నీ దాసుడనైన నా మొరను. చాలు. ఈరోజు మనం ఒక ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనను, ఆ మొరను ఆయన ఆలకించాలి. ఆయన నేత్రములు తెరవబడాలి. మనం ప్రార్థిస్తున్నప్పుడు, మనం కన్నీరు విడుస్తున్నప్పుడు ఆయన నేత్రాలు తెరవబడాలట. అందుని బట్టి అక్కడ భక్తులు చక్కగా నీ నామమును భయభక్తులతో గణపరచుట యందు
ఆనందించుచు నీ దాసుల మొరను ఆలకించి ఈ దినమందు నీ దాసుని ఆలోచన సఫలపరచి. ప్రార్థన చేస్తున్నాడు నెహెమ్యా. అయా, బబులో ఉన్నటువంటి నీ పిల్లలు, వారి కొరకు నేను ప్రార్థిస్తున్నాను. నా మొరణ ఆలకించు. నీ నామమున భయభక్తులతో ఘనపరచుట యందు ఆనందించుట యందు నీ దాసుల మొరణ ఆలకించు. ఈ దినమందు నీ దాసుని ఆలోచన సఫలపరచు. ప్రార్థనలో ఎన్ని సంగతులు అడుగుతున్నారు చూసారా? ఎక్కడ కూడా ఏ ఒక్కటి తనకు గురించిన మాట ఒక్కటి కూడా లేదు. నేను ఎవరి గురించి అయితే కన్నీరు విడుస్తున్నానో, ఎవరి గురించి అయితే దుఃఖిస్తున్నానో, ఎవరి గురించి అయితే విజ్ఞాపన చేస్తున్నానో, ఆ మనుష్యుడు నా యందు దయ చూపునట్లు అనుగ్రహించమని నిన్ను బతిమాలుకుంటున్నాను. స్తోత్రం. ఏమండి, దేవుణ్ణి బతిమాలుకోవాలండి. దేవుని దగ్గర ప్రార్థించేది ఎలా ఉండాలంటే ఎంతో తగ్గింపు, ఊహకు అందనంత తగ్గించుకోవాలి. ఎంతగా మనము తగ్గించుకొని అడగగలిగితే అంతగా మన ప్రార్థనపై ఆయనకు అనుదృష్టి ఉంటుంది. పేరుకు మాత్రమే ప్రార్థనలు కాకుండా మనం ఏడ్చి దుఃఖముతో ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని ఎదుట మనం చేస్తున్న విజ్ఞాపన ఆయన ఆలకించేదిగా ఉండాలి, సమాధానము పొందుకునేదిగా ఉండాలి. ఆ రీతిగా ఈ రాత్రికాల సమయమందు దేవుని మాటను ఆలకిస్తున్న మనము, ఆ మాటలో ఉన్నటువంటి ప్రాముఖ్యతను మనము మరి గమనించగలిగితే, అందుకే అక్కడ 6వ వాక్యములో చక్కగా అన్నాడు, నీ చెవి యొగ్గి నీ నేత్రములు తెరిచి నీ సన్నిధిని దివారాత్రం. ఏమండి, 3 ప్రాముఖ్యమైన సంగతులు పలికాడు. మొదట అంటున్నాడు, నీవు చెవి యొగ్గాలి, నీ నేత్రములు తెరవాలి. నీ సన్నిధిలో దివారాత్రము నీ దాసులైన ఇశ్రాయేలు పక్షముగా. మనం చేసే ప్రార్థన అంత ఫ్లూయెంట్గా ఉండాలి. అంటే ఆయన కనికిరాన్ని అంత అధికముగా అనుభవించే విధంగా ఉండాలి. ఆ కనికరాన్ని మనం అనుభవించే విధముగా ఉండాలి. యెషయా గ్రంథము 26వ అధ్యాయము 8వ వాక్యాన్ని ఒకసారి చూద్దాం. యెహోవా చాలు. ప్రియులరా, ఈ మాటలు మనం గమనించినప్పుడు దేవుని దగ్గర కనిపెట్టుకోవడం. యెహోవా, నీ తీర్పుల మార్గమున నీ వచ్చుచున్నామని మేము నీ కొరకు కనిపెట్టుకొనుచున్నాము. దేవుని దగ్గర కనిపెట్టుకోవడం అంటే ఎదురు చూడటము. అయా, మేము కనిపెట్టి నీ కొరకు మా ప్రాణము నీ నామమును నీ స్మరణను ఆశించుచున్నది. ప్రాణము కనిపెట్టాలి, ప్రాణం ఎదురు చూడాలి, ప్రాణం ఆశతో ఉండాలి. దేవుని కొరకు ఎదురు చూసే అనుభవం కావాలి. 9వ వాక్యములు కూడా అంటాడు, రాత్రి వేళ నా ప్రాణము నిన్ను ఆశించుచున్నది, నాలో ఉన్న ఆత్మ ఆసక్తితో నిన్ను ఆశ్రయించుచున్నది. నీ తీర్పులు లోకమునకు రాగా లోక నివాసులు నీతిని నేర్చుకుందరు. ఏమండి, ప్రాణం అలా మాట్లాడాలి, ప్రాణము ఆశతో ఎదురు చూడాలి, ప్రాణము కనిపెట్టుకునేదిగా ఉండాలి, ఆయన పిలుపు కొరకు కనిపెట్టుకునేదిగా ఉండాలి.
దేవుని రాజ్యములో నమ్మకస్తులను దేవుని కొరకు ఎదురు చూచువారుగా ఉండాలని వాక్యం సెలవిస్తుంది. ఆయన కొరకు ఎదురు చూసేవారు, ఆయన రాక కొరకు, ఆయన వాగ్దానాల నెరవేర్పు కొరకు ఆశతో కనిపెట్టేవారుగా ఉన్నారు. ఎంత గొప్ప ప్రార్థన జీవితం అండి! ఎంత గొప్ప ప్రార్థన జీవితాన్ని మనం ఈరోజు నేర్చుకుంటూ ఉన్నాము. దేవుని పిల్లలుగా ఆయన సన్నిధిలో ఉంటున్న మనము నెహెమ్యా వలె, దానియేలు వలె ప్రార్థించే అనుభవంలో ఉండాలి. ఆయన మన ప్రార్థన ఆలకించేంత వరకు, ఆయన నియమించిన ఆయన నిబంధన, ఆయన కట్టడలు, ఆయన ఆజ్ఞల ప్రకారము నివసించి ఆయనతో పెనుగులాడే అనుభవాన్ని కలిగిన వారంగా ఉండాలి. ప్రార్థన చేద్దామా? విన్న మాటలను ఒకసారి నెమరు వేసుకుంటూ, అయా ఇదిగో భక్తుడు నెహెమ్యా ప్రార్థిస్తున్నాడు, దానియేలు ప్రార్థిస్తూ ఉన్నాడు. ఈ రాత్రి మేము నేర్చుకున్నటువంటి ప్రార్థనా జీవితాన్ని బట్టి నీ సన్నిధిలో మేము కూడా ప్రార్థిస్తున్నాము. తల్లొచ్చి ప్రార్థనలోకి భవించుదాం. స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, సకలాశీర్వాదముపై కారణభూతుడా, ఉన్నతుడా, నాయనా, ఇంతవరకు మీరు మాట్లాడిన శ్రేష్టమైన సంగతులు అవునయ్యా మేము ఆలకిస్తున్నాము. నెహెమ్యా భక్తుడు ప్రార్థిస్తున్నాడనయ్యా, బబులోను చెరలో ఉన్నటువంటి ఇశ్రాయేలుల కొరకు, యెరూషలేము నివాసుల కొరకు నాయనా ప్రార్థిస్తున్నాడు. నాయనా, మీ నేత్రములు తెరవబడి తండ్రి, నీ ఆజ్ఞలను, నీ కట్టడలను, నీ న్యాయ విధులను అనుసరించి నడుస్తున్న పిల్లల వైపు నీ కను దృష్టించమని ప్రార్థిస్తున్నాడు. అవును దేవా, అటువంటి న్యాయ విధులను అనుసరించలేని వారి కొరకు మేము ప్రార్థిస్తున్నాం. అయా, నీ కట్టడలను ఎరుగలేని వారి కొరకు మేము ప్రార్థిస్తున్నాం. నాయన, నీ ధర్మశాస్త్రమును ఎరుగలేని వారి కొరకు మేము ప్రార్థిస్తున్నాం. నాయన, భక్తుడు ప్రార్థిస్తున్నాడు, ఎరిగి ఇదిగో చెరసాలలో పట్టబడిన వారి కొరకు ప్రార్థిస్తున్నాడు. అయ్యా, మేము ప్రార్థిస్తున్నాము, ఎరుగక అంధకార సంబంధమైన జీవితంలో ఉన్న వారి కొరకు ప్రార్థిస్తున్నామయ్యా. సహాయాన్ని దయచేయండి. ఈ 2026 సంవత్సరం నాయనా, జనవరి మాసపు చివరి దినంలో తండ్రి, సంపూర్ణ రాత్రి ఆరాధనలో నాయనా మేము స్తుతిస్తూ, ఘనపరుస్తూ నాయనా నీ న్యాయ విధుల ప్రకారము, నీ నిబంధనలను, ఆజ్ఞలను అనుసరించే కృపలో మమ్మల్ని ఉంచమని ప్రార్థిస్తున్నాము. అయ్యా, నీతో పెనుగులాడే కృపను మాకు దయచేయండి. నీ సన్నిధిలో కన్నీరు విడిచి మోకరించి నాయనా తండ్రి, నీ సన్నిధిలో తండ్రి నాయన విజ్ఞాపన చేసే అనుభవాన్ని నేర్పించమని ప్రార్థిస్తున్నామయ్యా. సకలాశీర్వాదాలపై కారణభూతుడా, సర్వ సృష్టికి నాయకుడా, న్యాయాధిపతి, మీకు స్తోత్రాలయ్యా. ఈ సంపూర్ణ రాత్రి కూడికలు చేరొచ్చిన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. నీ సన్నిధికి రాలేక నీ న్యాయ విధులను కట్టడను అనుసరించి వారు లేని వారి కొరకు ప్రార్థిస్తున్నాం. కృప చూపండి, జ్ఞాపకం చేసుకోండి, సహాయాన్ని దయచేయండి. వినే మాటలు ప్రభువా, ఇంకా ఎంతమంది జీవితాల్లో మీ న్యాయ విధులకు లోబడలేక, మీ న్యాయ విధులను ఎరుకక, నీ ధర్మశాస్త్రం అనుసరించలేని వారుగా ఉన్నారు. అట్టి పిల్లలతో ఈ రాత్రికాల సమయం అందు మీరు మాట్లాడి నాయన, ఈ ఉన్నతమైన ఉపదేశం వారి జీవితంలో ఫలభరితంగా ఉండటం కృప చూపమని మా ప్రియుడు, మా రక్షకుడేసే ఘనమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి.